ఒక చరిత్ర సృష్టించాలన్నా లేక వందల మందికి ఆదర్శంగా నిలవాలన్నా వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుకునే రావాలి. మన తిమ్మక్క గారు కూడా అలాగే లెక్కలేనన్ని కష్టాలను దాటుకుని ఇంత పేరును సంపాదించుకున్నారు. ఈమె 1911లో కర్ణాటకలోని గుబ్బి అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. తిమ్మక్కకి అసలు చదువు లేదు. ఆమె భర్తతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వాళ్ళకి పిల్లలు కూడా లేరు. కానీ వాళ్ళు అక్కడే ఆగిపోకుండా 10 మర్రి చెట్లను దత్తత తీసుకుని పెంచుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ చెట్లను తమ సొంత బిడ్డల్లా చూసుకునేవారు. పశువులు తినేయకుండా కంచెలు కట్టుకుని మైళ్ళ దూరం నుంచి నీళ్లు మోసి వాటి పోసి జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ళ ప్రేమ ఆ 4 చెట్లతోనే ఆగిపోలేదు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయమే ఈ రోజు 400 వరకు మర్రి చెట్లను అలాగే అన్ని రకాల చెట్లతో కలిపి 8,000 దాకా పెంచి ఒక అడవినే నిర్మించారు. 91లో ఆమె భర్త చనిపోయినా సరే ఆమె ప్రకృతిని వదిలిపెట్టలేదు. తనకు 110 ఏళ్ళు వచ్చే వరకు కూడా చెట్లను స్వయంగా ఆమె చూసుకునేవారు. ఆమె 2025 నవంబర్ 14న ప్రకృతిలో కలిసిపోయే సమయానికి ఆమెకి 114 సంవత్సరాల వయసు. పచ్చని చెట్ల మధ్య చల్లని సలియర్లే ఉంది కదా ఆమె గురించి వింటుంటే. తిమ్మక్క గారికి ఇన్ని అవార్డులు రావడం గర్వకారణం కానే కాదు, ఆమెను చేరినందుకు ఆ అవార్డులకే గర్వకారణం అని మా అభిప్రాయం. ఈ స్ఫూర్తితో కూడిన కథను 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.